హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి వాస్తవ సంఖ్యలు అనే పాఠం నుంచి లాస్ట్ వీడియోలో సహాయ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, తర్వాత సంయుక్త సంఖ్యలు, అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఒక భాగాహార నియమం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. 2 మార్కులకి అడిగే కెపాసిటీ ఉన్నటువంటి ఒక లెక్క, ఒక సిద్ధాంతం, ఒక నియమం, యూక్లిడ్ భాగాహార నియమం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. దాని గురించి మనం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 అనే సంఖ్య పెట్టి 20ని మనం భాగిస్తున్నాం. 5 అనే సంఖ్యతో 20ని భాగించినప్పుడు 5 4 20, శేషం 0. తర్వాత ఇదే 5 అనే సంఖ్య పెట్టి 21ని భాగిద్దాం. 5 4 20, శేషం 1. మళ్ళీ సేమ్ 5 నెంబర్ పెట్టి 22ని భాగిస్తే 5 4 20, శేషం 2. మళ్ళీ 5 అనే సంఖ్య పెట్టి 23ని భావిస్తే 5 4 20, శేషం 3. మళ్ళా 5 అనే సంఖ్యతో 24ని భావిస్తే 5 4 20, శేషం 4. మళ్ళీ 5 అనే సంఖ్యతో 25ని భాగిస్తే 5 5 25, శేషం 0. ఇది ఒక భాగా. సేమ్ ఇంకో నెంబర్ తీసుకుందాం. 3 అనే నెంబర్ తీసుకుంటున్నా. 3 అనే సంఖ్యతో 12ని భాగిస్తే 3 4 12, శేషం ఎంత? 0. ఓకేనా? ఇదే 3 అనే సంఖ్యతో తర్వాత 13 అనే నెంబర్ని భాగిస్తే 3 4 12, శేషం 1. 3 అనే సంఖ్యతో 14ని మనం భాగిస్తే 3 4 12, శేషం 2. ఇదే 3 అనే సంఖ్యతో 15ని మనం భాగిస్తే 3 5 15, శేషం 0. ఇదే 3 అనే సంఖ్యతో 16ని భాగిస్తే 3 5 15, శేషం 1. ఇదే 3 అనే సంఖ్యతో 17ని భాగిస్తే 3 5 15, శేషం 2. ఇదే 3 అనే సంఖ్యతో 18ని భాగిస్తే 3 6 18, శేషం 0. ఒకసారి ఈ భాగాహారాలన్నీ ఒకసారి గమనిస్తే దీనికంటే ముందు వీటిని ఉపయోగించి భాగాహార నియమం, జనరల్గా భాగాహార నియమాన్ని మనం ఎట్లా చెప్పుకుంటామో చూద్దాం. జనరల్గా ఒక భాగాహార నియమం రాయాలి అంటే దీన్ని విభాజ్యం అంటాం. ఈ మధ్యలో రాసేదాన్ని విభాజ్యం అంటాం. డివిడెండ్ అంటారు ఇంగ్లీష్లో, డివిడెండ్. దీన్ని విభాజకం అంటారు. భాగించేదాన్ని విభాజకం అంటారు. దీన్ని భాగఫలం అంటాం. భాగఫలం, కోషెంట్. ఇది శేషం, రిమైండర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డివిడెండ్. దిస్ ఈస్ డివైజర్. దిస్ ఈస్ కోషెంట్. దిస్ ఈస్ రిమైండర్. రిమైండర్ అంటే మిగిలింది, శేషం. కాబట్టి చూడండి, ఒక భాగాహారం మనం చేస్తే ఆ భాగాహారంలో ఉన్నటువంటి భాగాలు ఏమిటి? విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషం. డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. ఎప్పుడైనా సరే ఒక భాగాహారాన్ని మనం చేసినప్పుడు, ఒక భాగాహారాన్ని మనం చేస్తే
విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు, ఇది జనరల్గా భాగాహార నియమం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం, విభాజకం ఇంటూ భాగఫలం, విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఇది జనరల్గా ఒక భాగాహారం చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమం. ఈ నియమం కనుక సాటిస్ఫై అయితే మనం చేసినటువంటి భాగాహారం కరెక్ట్. ఆ నియమం సాటిస్ఫై అవ్వాలి. ఇది కనుక సాటిస్ఫై అవ్వకపోతే మనం చేసిన భాగాహారం తప్పు అని అంటాం. చూడండి, విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. భాగాహార నియమాన్ని రాయండి అంటే ఇది రాయాలి. భాగాహార నియమం రాయండి అంటే విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. డివైజర్ ఈజ్ ఈక్వల్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ భాగ కోషెంట్ ప్లస్ రిమైండర్. రిమైండర్ అంటే శేషం. చూడండి, 5వ సంఖ్యలో 20ని భాగించాం. విభాజ్యం, విభాజ్యం ఇక్కడ 20. 20 ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం, విభాజకము ఇంటూ భాగఫలం 5 4 20 ప్లస్ 0. సరిపోయింది 20 20. ఓకేనా? తర్వాత దీన్ని చూస్తే 21 విభాజకం, విభాజ్యం అంతా 21. 21 ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం, విభాజకము ఇంటూ భాగఫలం 5 4 20 ప్లస్ శేషం 1. 20 ప్లస్ 1 21. 21 సరిపోయిందిగా. కాబట్టి భాగాహార నియమం తెలియాలి అని అంటే చూడండి, ఇక్కడ విభాజ్యం, ఇక్కడ విభాజ్యం ఎంత 12 తీసుకున్నాం 13. విభాజ్యం ఇచ్చుకోండి, విభాజకము ఇంటూ భాగఫలం 3 ఇంటూ 4 భాగఫలం 3. ఇది విభాజకం, ఇది భాగఫలం ప్లస్ శేషం ఎంత 1. 3 4 12 ప్లస్ 1 13. సరిపోయింది కదా. కాబట్టి ఒక భాగాహార నియమాన్ని రాయండి అంటే విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఇంగ్లీష్లో డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇది జనరల్గా ఒక భాగాహార నియమాన్ని రాస్తాయి. జనరల్గా ఒక భాగాహార నియమం రాస్తే ఈ విధంగా రాస్తాం. దాంట్లో మనం డయాగ్రామ్ చూసుకుంటే విభాజకం, విభాజ్యం, భాగఫలం, శేషం ఈ విధంగా ఉంటుంది. అంటే విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం, విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. అంటే ఈ రెండింటిని హెచ్చవైగా వచ్చిన దానికి శేషాన్ని కూడాలి. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం చేసినటువంటి భాగాహారం కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అంతగానే మనం చెప్తున్నాం, 4 పెట్టి 18 భాగించాం. 4 పెట్టి 18 భాగించాం. 4 5 అయితే 4 3 12 6 శేషం. 4 1 4 2 శేషం. ఇట్లా చేసాను. ఇది కరెక్ట్గా అవుతున్నాం. మనకేది ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. విభాజ్యము ఈజ్ ఈక్వల్, విభాజ్యం అంటే ఇక్కడ 18 ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం 4 ఇంటూ 31 ప్లస్ శేషం అంతా 2. 4 31 4 1 4 4 3 12 124 ప్లస్ 2 125 6 వచ్చింది. ఇక్కడ 18 ఉంది. కరెక్ట్ అయింది తప్పు. కాబట్టి మనం చేసిన భాగాహారం కరెక్టా కాదో తెలియాలి అంటే భాగాహార నియమాన్ని సరిపోయించిన భాగాహార నియమాన్ని అది సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే అది కరెక్ట్. ఓకేనా? ఇక్కడ విభాజ్యం అనేది విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషానికి ఈక్వల్ కావాలి. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ దానికి ఈక్వల్ కావాలి. అయితే యూక్లిడ్ అనే ఆయన దీన్ని ఏ అనుకున్నాడు, దీన్ని బి అనుకున్నాడు, దీన్ని క్యూ అనుకున్నాడు. కోషియంట్ అంటే ఫస్ట్ అక్షరం క్యూ ప్లస్ రిమైండర్ ఆర్. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్. యూక్లిడ్ డివిజన్ అమ్మ, యూక్లిడ్ భాగాన్ని మూల కథనాంట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి క్యూ. క్యూ అంటే కోషియంట్. ఇంగ్లీష్లో భాగఫలాన్ని కోషియంట్ అంటాం.
ఫస్ట్ అక్షరం క్యూ కాబట్టి క్యూతో సూచించాడు. శేషాన్ని రిమైండర్ అంటాం. ఫస్ట్ అక్షరం ఆర్ కాబట్టి ఆర్తో సూచించాడు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్ కామా. ఇక్కడ ఇంకో కండిషన్ అండి. ఇప్పుడు 5 పెట్టి 20 భాగిస్తే శేషం 20 0. 5 పెట్టి 21 భాగిస్తే శేషం 1. 5 పెట్టి 22 భాగిస్తే శేషం 2. 5 పెట్టి 23 భాగిస్తే శేషం 3. 5 పెట్టి 24 భాగిస్తే శేషం 4. 5 పెట్టి 25 భాగిస్తే మళ్ళీ 0. మళ్ళీ 1 2 3 4 పెట్టి ఇంతరా. అంటే ఇక్కడ ఇదేంటి శేషం. ఇది శేషం అంటే 6 సంబంధించి 6 గురించి మాట్లాడుతున్నా. 6 గురించి మాట్లాడితే కొన్ని సందర్భాల్లో 0 అయింది, కొన్ని సందర్భాల్లో 0 అయింది. అంటే కొన్ని సందర్భాల్లో 0 అవుతుంది. ఓకేనా? అంటే 0 కంటే ఎక్కువ వచ్చింది కొన్నిసార్లు. కొన్ని సందర్భాల్లో 0 కంటే ఎక్కువ. ఓకేనా? 0 కంటే ఎక్కువ అంటే 0 లెస్ దాన్ అంటే ఈ గుర్తు ఎటు ఓపెన్ చేసి ఉంటే అది పెద్దది అన్నమాట. ఓకేనా? కొన్ని సందర్భాల్లో 0 కంటే ఎక్కువ రావచ్చు, కొన్ని సందర్భాల్లో 0 కావచ్చు. ఇది ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చదవాలి. ఈ సింబల్ని ఈక్వల్ టు చదవాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కొన్ని సందర్భాల్లో 0 కంటే ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు 0 రావచ్చు. ఓకేనా? 0 కంటే ఎక్కువ రావచ్చు, 0 కొన్నిసార్లు 0 కావచ్చు, కొన్నిసార్లు 0 కావచ్చు. తర్వాత ఆర్ అనేది 0కి ఇక్కడ భాగించడానికి, ఇక్కడ భాగించేది 5, ఇక్కడ భాగించేది 5. 5 కంటే తక్కువే లేదు చూడండి. మళ్ళీ ఇక్కడ మనం 3తో భాగాలు చేసినప్పుడు 0 1 2 చేశాడు. మళ్ళీ 0 1 2 మళ్ళీ 0 1 2 అంతేగాని 3 రాదు. అంతేనా? అంతేగాని 3 రాదు. అంటే దేనితో భాగిస్తున్నాం? బి విభాజకంతో భాగించదు. విభాజకం కంటే తక్కువ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఆర్ లెస్ దాన్ 5. సారీ బి ఆర్ లెస్ దాన్ జాగ్రత్త. ఆర్ అనేది శేషం అనేది 0కి భాగించేదానికి మధ్యలో ఉంటుంది. కొన్నిసార్లు 0 కావచ్చు, అంతేగాని భాగించేదానికి ఎక్కువగా రాదు. 5తో భాగించినప్పుడు శేషం 5 రాదు, 6తో భాగించినప్పుడు శేషం 6 రాదు. ఇప్పుడు మన పాసిబిలిటీస్ ఏమంటే 6తో భాగిస్తే పాసిబిలిటీస్ శేషం ఏమొస్తాయి? 0 రావచ్చు, 1 2 3 4 5 మళ్ళీ 0 1 2 3 4 5 అంతేగాని 6 మాత్రం రాదు. కాబట్టి శేషం అనేది 0కి భాగించేదానికంటే విభాజకానికి అలాగే డివిజన్కి మధ్యలో ఉంటుంది. కొన్నిసార్లు 0 కావచ్చు. దీన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాం. ఓకేనా? కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్ కామా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఏ కామా బిల జతకు అంటే ఏ కామా బిల జతకు క్యూ కామా ఆర్లు ఏకైకంగా వ్యవస్థితమవుతాయి. ఏకైకంగా వ్యవస్థితమవుతాయి. ఎందుకని ఏకైకమనం అంటే ఏ కామా బి ఏకమనం ఉంటుంది. ఇది ఏ ఇది బి అంతేనా? ఏ కామా బిల జతకు క్యూ కామా ఆర్లు ఏకైకంగా వ్యవస్థితమవుతాయి. ఇది క్యూ ఇది ఆర్. ఎందుకు ఏకైకమనం అంటే 5 పెట్టి 20 భాగించాం కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 0 వచ్చింది. 5 పెట్టి 21 భాగించడం మారిపోయినాయిగా. అంటే మీరు ఎప్పుడైనా సరే 5తో 20 భాగిస్తే ఇది భాగంలో రావాల్సిందే, ఇది శేషం రావాల్సిందే. అందుకు ఏకైకం అన్నాడు. అంతేనా? కాబట్టి మీరు ఎప్పుడైనా సరే 3తో 12 భాగిస్తే ఇక్కడ భాగంలో 4 రావాల్సిందే, శేషం 0 రావాల్సిందే. అంతే. ఇక్కడ నెంబర్స్ మాట్లాడుకో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వేసాను, 2 6 12 శేషం 0. 2తో భాగించినప్పుడు ఇక్కడ శేషం 6 రావాల్సిందే, ఇక్కడ శేషం 0 రావాల్సిందే. కాబట్టి
ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ కమా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఏ కామా బిల జతకు క్యూ కామా ఆర్ ఏకైకముగా వ్యవస్థమవుతాయి. ఓకేనా? ఏకైకం అనే మాట ఇంపార్టెంట్. కాబట్టి ఇది టోటల్గా యూక్లిడ్ భాగాహార నియమం. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ దగ్గర స్టార్ట్. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా ఏ కామా బిల జతకు క్యూ కామా ఆర్లు ఏకైకముగా వ్యవస్థితం అవుతాయి. ఏ కామా బిల జతకు క్యూ కామా ఆర్లు ఏకైకముగా వ్యవస్థితం అవుతాయి. ఓకేనా? దీన్నే యూక్లిడ్ భాగాహార న్యాయం, యూక్లిడ్ భాగాహార నియమం అని పిలవడం జరుగుతుంది. యూక్లిడ్ భాగాహార నియమం రాసినప్పుడు ఇక్కడ నుంచి రాయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా కామా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఏ కామా బిల జతకు క్యూ కామా ఆర్లు ఏకైకముగా వ్యవస్థితం అవుతాయి. తర్వాత మనకి పేజ్ నంబర్ 3లో 3వ పేజీలో ఇవి చేయండి అని కొన్ని లెక్కించారు. పేజ్ నంబర్ 3 ఇవి చేయండిలో లెక్కించారు. ఏమనంటే ఇవి చేయండిలో లెక్కించారు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ పేజ్ నంబర్ 3లో లెక్కలి 10th క్లాస్ వాస్తవ సంఖ్య పాఠం నుంచి పేజ్ నంబర్ 3లో ఇవి చేయండిలో లెక్కలు. పేజ్ నంబర్ 3లో ఇవి చేయండి. డూ దిస్. ఇవి చేయండి చూడమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా ఏ కామా ధనపూర్ణ సంఖ్యలు ఏ మరియు బిలకు అనుగుణంగా క్యూ కామా ఆర్ విలువలను కనుగొనము అన్నాడు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్ అయ్యే విధంగా ఏ కామా బిలు ధనపూర్ణ సంఖ్యలు అయితే క్యూ కామా ఆర్ విలువలను కనుగొనము అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనకి ఏ ఈక్వల్ టు 13 బి ఈక్వల్ టు 3 ఇచ్చారు. ఓకేనా? దీన్ని ఈ రూపంలో మార్చుకున్నాం. జాగ్రత్త. ఏ ఈక్వల్ ఎంత 13 ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే 3. 3ని 13 దగ్గరలో ఏదైనా గుణపొంద 3 ఎక్కల్లో 13 దగ్గరలో 3 4 12 కాబట్టి 3 × 4 ప్లస్ 12 ప్లస్ 1 13 సరిపోయిందా? అంటే ఇక్కడ క్యూ ప్లస్ ఎంత వచ్చింది మనకి? క్యూ ఈక్వల్ టు 4. ఆర్ ప్లస్ ఎంత వచ్చింది? 1. అంతే లెక్క, ఫస్ట్ లెక్క. తర్వాత రెండోది ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 8 కామా బి ఈజ్ ఈక్వల్ టు 80. ఏ ఈజ్ ఈక్వల్ టు 8, బి ఈజ్ ఈక్వల్ టు 80. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ అనే మోడల్లో రాయాలి. కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 80, బి ఈజ్ ఈక్వల్ టు 8. ఏ ఈజ్ ఈక్వల్ టు 80, బి ఈజ్ ఈక్వల్ టు 8. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ రూపంలో రాసుకుంటే ఏ బదులు ఎంతమ్మా? 80 ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే 8. 8 బదులు 80గా 80 ప్లస్ 80 ఇంకేం కూడా అవసరం 0. కాబట్టి క్యూ ఎంత వచ్చింది? 10. ఆర్ శేషం ఎంత? 0. ఆ విధంగా చేస్తాం. తర్వాత మూడో లెక్క ఏమన్నాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 125 కామా బి ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ అనే మోడల్లో రాయాలి. కాబట్టి ఏ అంటే 125 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 5,
5 125 125 ఇంకేం కలపకరామా 0 కాబట్టి ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది, R ఈక్వల్ టు 0. నెక్స్ట్ నాలుగోది ఏమంటే నాలుగో లెక్క చేస్తాం. A ఈజ్ ఈక్వల్ టు 132, B ఈజ్ ఈక్వల్ టు 11. A ఈజ్ ఈక్వల్ టు 132, B ఈజ్ ఈక్వల్ టు 11. A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R కాబట్టి 132 అనేది A ఈజ్ ఈక్వల్ టు B అంటే 11 12 132 ప్లస్ 0. కాబట్టి ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు 12, R ఈక్వల్ టు 0. మీకు ఇట్లా డైరెక్ట్గా రాయడం రాకపోతే పక్కన భాగాహారం చేసుకోవచ్చు. రఫ్ వర్క్లో 3 13కు భాగాహారం చేస్తే 3 4 12 శేషం 1. ఇది A B Q R. ఏ రూపంలో రాసుకొని Q వాల్యూ R వాల్యూ రాయచ్చు. Q ఈజ్ ఈక్వల్ 4, R ఈక్వల్ 1 అట్లాగే ఇవ్వండి. ఓకేనా? ఈ రూపంలో డైరెక్ట్గా రాయడం రాకపోతే కొంతమందికి 5 పెట్టి ఎంతను భాగిస్తే ఎంత నచ్చవేస్తే 5తో ఏ సంఖ్య నచ్చవేస్తే 125 తెలియదు. కాబట్టి ఇట్లాంటి మీరు పక్కన భాగాహారం తీసుకోవచ్చు. భాగాహారం తీసుకొని తర్వాత దీంట్లో రాసుకోవచ్చు. అదేనా? కాబట్టి ఇది యూక్లిడ్ భాగాహార నియమాన్ని ఉపయోగించి మనం చేసేటువంటి లెక్కలు. తర్వాత పేజ్ నెంబర్ 4లో ఇది చేయండి. నాలుగో పేజీలో ఇవి చేయండిలో లెక్కలు. 4వ పేజీలో ఇవి చేయండిలో లెక్కలు ఉంటాయి. యూక్లిడ్ భాగాహార నియమాన్ని ఉపయోగించి క్రింది వాటి యొక్క గసాభాన్ని కనుగొనము అన్నాడు. గసాభా అంటే గరిష్ట సామాన్య భాజకం. 2 సంఖ్యలను కామన్గా భాగించేటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్నే గసాభా అంట. ఇక్కడ చూడండి, గసాభా అంటే సాధారణంగా మనం ఎట్లా చేస్తామంటే 2 సంఖ్యలు ఉన్నాయి, 5, 12 ఉంది. ఈ రెండింటి గసాభా కనుక్కోవాలి. 5 1 5 2 10 2 మళ్ళీ ఈ 2తో 5 భాగిస్తాం. అదేనా? ఈ 2తో 5 భాగిస్తాం. 2 2 4 1 శేషం, మళ్ళీ 1తో 2 భాగిస్తాం. 1 2 2 శేషం 0. కాబట్టి శేషం 0 ఎప్పుడు వచ్చింది? 1తో భాగించినప్పుడు శేషం వచ్చింది. కాబట్టి 5, 12 గసాభా ఎంత అంటే 1 అని చెప్పాలి. ఓకేనా? శేషం ఎప్పుడు 0 అవుతుందో దాన్నే గసాభాగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 30, 10 10, 30 అని 72, 12 12 కదా 3 తీసుకున్నాం. ఓకేనా? 72, 36 తీసుకున్నాం. ఈ రెండింటి గసాభా కనుక్కోవాలి. చిన్న సంఖ్య పెట్టి పెద్ద సంఖ్యను భాగిస్తాం. 36 పెట్టి 72ను భాగిస్తే 36 72 శేషం 0. కాబట్టి శేషం 0 వస్తుంది. కాబట్టి 36 అనేది ఈ రెండింటి యొక్క గసాభా అవుతుంది. ఓకేనా? అట్లాగే 12 44 ఈ రెండింటి యొక్క గసాభా కనుక్కోవాలి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 12తో 44ను భాగిస్తాం. 12 3 36 ఎంతమ్మా? 8 8తో మళ్ళీ 12ను భాగిస్తాం. 8 1 8 4 శేషం, మళ్ళీ 8ను భాగిస్తాం. 4 2 8 శేషం 0. అంటే శేషం 0 అనేది 4తో భాగించినప్పుడు మాత్రమే వచ్చింది. కాబట్టి 4 అనేది వాటి యొక్క గసాభా. ఈ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. చూడండి, 12తో 44 భాగించినప్పుడు 12 3 36 శేషం 8. 8తో మళ్ళీ 12ను భాగించాలి. 12 1 8 శేషం అంతా 4. 4తో మళ్ళీ 8ను భాగించాలి. 4 2 8 శేషం అంతా 0. కాబట్టి శేషం 0 అనేది దేంతో భాగించినప్పుడు వచ్చింది?
4తో భాగించినప్పుడు వచ్చింది. కాబట్టి 4 అనేది 12 మరియు 8ల 12 44ల దశాబాయి. మరి యూక్లిడ్ భాగాహార నియమాన్ని ఉపయోగించి ఎట్లా చేస్తారు అనేది మనకు తెలియాలి. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ లెక్క ఇవి చేయండి. ఫస్ట్ లెక్క 50, 70 వీటిని వాటి యొక్క గసాబా కనుక్కోమన్నాడు యూక్లిడ్ భాగాహార నియమాన్ని ఉపయోగించి. ఫస్ట్ పెద్ద సంఖ్య పెట్టి చిన్న సంఖ్యను భాగిస్తాం. ఇది అంటే పెద్ద సంఖ్య ఏ, చిన్న సంఖ్య బి. యూక్లిడ్ భాగాహార నియమం ఏంటిది? A = BQ + R, 0 < R R B. అంతేనా? ఈ ఇచ్చిన రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్యని ఏ అనుకుంటాం. అంటే 70 B అంటే 50. 50 × 50 70కి దగ్గరలో ఏముంది? 50 ఎక్కల్లో 51 50. ఈ 50కి ఒక 20 కూడితే 70. సరిపోయిందా? మళ్ళీ ఈ 50ని మళ్ళీ భాగించండి. అప్పుడు 50 = 20తో 22 40. 40 + 10 అంతేనా? మళ్ళీ ఈ రెండు సంఖ్యలో పెద్దది 20. 20 = 10తో భాగిస్తే 10 × 2 20 + 0. అంటే శేషం 0 అనేది దేంతో భాగించినప్పుడు వచ్చింది? కాబట్టి 50, 70ల గసాబా ఎంత అంటే 10. 50, 70ల గసాబా 10. తర్వాత రెండవ లెక్క ఏమొచ్చారంటే 96, 72. యూక్లిడ్ భాగాహార నియమం ఏంటంటే A = BQ + R, 0 < R B. ఈ రెండింటి ఇచ్చిన రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్యని ఏ అనుకుంటాం. పెద్ద సంఖ్యని చిన్న సంఖ్య బట్టి భాగిస్తాం ఎప్పుడైనా సరే, అదే రూలు. కాబట్టి పెద్ద సంఖ్య 96 = B అంటే 72. 96కి దగ్గరలో 72 ఎక్కలు ఏమున్నాయి? 72 1 72. 72 రూళ్ళు అంటే 140లో తెలిపింది. అంటే 72 1 72 + 72 1 72. 72కి మనం ఎంత కూడితే 96 అవుతుంది? 24. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సంఖ్యలు భాగించాలి. ఈ రెండు సంఖ్యల పెద్ద సంఖ్య 72. 72ని 24తో భాగిస్తే 24 ఎక్కలో దగ్గరలో ఏమన్నా 72కి 24 3 72 72 ప్లస్ 0 3 4 12 2 1 3 అంతే సరిపోయింది. 24 3 72గా ప్లస్ ఆ 72కి ఏం కలపక్కర్లేదు. మనం 72 ఒకటి కడితే 73 అయిపోయింది, సమానం. కాబట్టి 24 3 72 + 0. కాబట్టి శేషం 0 అనేది దేనితో భాగించినప్పుడు వచ్చింది? కాబట్టి 96, 72ల గసాబా 24. తర్వాత 300 మరియు 550 ఇచ్చిన రెండు యూక్లిడ్ భాగాహార నియమం ఏంటంటే A = BQ + R, 0 < R B. ఏ అంటే పెద్ద సంఖ్య, ఇచ్చిన దాంట్లో పెద్ద సంఖ్య 550 B అంటే చిన్నది 300. 300 ఎక్కంలో 550 దగ్గరలో ఉన్నాయి 301 300 రోళ్ళు అంటే 600, దాన్ని దాటిపోయింది. కాబట్టి 301 300 ప్లస్ ఈ 300కి ఎంత కూడితే 250 వస్తుంది. 250. తర్వాత ఈ రెండింటిని మళ్ళీ భాగించాలి. ఈ రెండింటిలో పెద్ద సంఖ్య 300, చిన్నది 250. 250 ఎక్కల్లో 250 250 రోళ్ళు అంటే 500 అయింది. అంటే దీన్ని దాటిపోయింది కాబట్టి 251. ఈ 251 250కి ఒక 50 కూడితే 300 సరిపోయింది. ఓకేనా? మళ్ళీ ఈ రెండింటిలో పెద్ద సంఖ్య 250. 250 = 50. 55 5 25 0 250 ప్లస్ 0. కాబట్టి దేనితో భాగించినప్పుడు మనకి శేషం 0 వచ్చింది 50. కాబట్టి 300 మరియు 550ల గసాబా 50. ఓకేనా?
వీటిని ఉపయోగించి మీరు 1860,2015 దీన్ని హోంవర్క్ చేయండి. 1860 మరియు 2015 1860 మరియు 2015 అనే దాని యొక్క గసాబాన్ని మీరు హోంవర్క్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం యూక్లిడ్ భాగాహార నియమాన్ని ఉపయోగించి ఇంకా కొన్ని లెక్కలని అభ్యాసం 1.1లో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.